మీరంతా ఇట్లా వచ్చేయండి, వెనక్కి రండి. మీడియా వాళ్ళని వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి అందరూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభదినం. ఎందుకంటే ఒక సంవత్సరం ముందు, దానికి ముందు 2019-24 వరకు అరాచక పాలన, అవినీతి పాలన, కక్ష సాధింపు పాలన, ఎవరు గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కే పాలన, కనీసం సామాన్య ప్రజానికం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేటువంటి పరిస్థితి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచన చేసి, అదే టైంలో ఎవరైతే పాలన దక్షకుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి, ఆయన ఆలోచనలో మార్పు చేసుకొని కూడా బీజేపీని కూడా కలుసుకొని ఒక కూటమిగా ఏర్పడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎలాంటి అధోగతి పాలు చేసేసినారు. ఆంధ్రప్రదేశ్ అంటే బయటంతా కూడా ప్రపంచ దేశాలు కూడా చీతరించుకునే స్థాయి నుంచి పూర్తిగా ఖాళీ పెట్టించితే కూడా ఆయన పాలన అధ్యక్షతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలతో ఈరోజు అభివృద్ధి బాటను పట్టి 1 సంవత్సరం ఏడాది పూర్తవుతుంది. ఏమైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినామో సూపర్ 6, అందులో భాగంగా దాదాపు ఇప్పటికి 5 పూర్తి అయినాయి. ఇంకా కూడా 1, 2 ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ్ కావచ్చు, ఉచిత మహిళలకు బస్సులో కావచ్చును, ఇవన్నీ కూడా ఒకటి తీర్చుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకి ఒకటే యువతకి యువతకి ఉద్యోగాల కల్పన, పారిశ్రామికవేత్తల కల్పన. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎంతో ముందుకు పోవాలి. అంతేకాదు ఈ పలమనేరులో సీనియర్ నాయకులైన పెద్దలు, మాజీ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎంతసేపు పలమనేరు పైన దృష్టి పెట్టినారు. పెన్షన్లు ఎక్కడ తీసిన కూడా పోలేదు. ఇంకా ఏవైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో అది కూడా రేపు నెలకు కూడా ఇస్తారు. అంతేకాకుండా గంగన్న శిరస్సు కావచ్చు, పలమనేరులో నీటి ఎద్దడి లేకుండా అది కావచ్చు, అనేక పథకాలు ఆయన ప్రతి నిత్యం అధికారులను పిలిపించి సమీక్ష చేస్తున్నారు. ఎందుకంటే పలమనేరు నియోజకవర్గానే ముందు వరుసలో పెట్టేదని అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారని తెలియజేస్తూ, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు మేము ఏదైతే మాట ఇచ్చినామే అవే కాకుండా ప్రజలకు ఏవైతే అవసరాలు ప్రతి ఒక్క కూడా మౌలిక వసతులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాము. ఈ కూటమి ప్రభుత్వం 4 కాలాల పాటు చల్లగా ఉండి మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని మళ్ళీ అధికారం రానికుండా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకొని, ప్రతి ఒక్కరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు ప్రజలు చర్చించుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా కూటమి ప్రభుత్వం అధికారం ఇస్తారని, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం నిలపాలని విజన్ 2047 అందరూ కూడా చర్చించుకొని